మందములో నీ సన్నిధిలో చేర్చినందులకై స్తోత్రములు. ఆయన నీ వాక్యములను మీరు మాకు వినిపించి మేల్కొల్పి సిద్ధపరిచి నడిపించమని రానున్న నీ బిడ్డలను త్వరగా చూసుకుంటాం. ఆయన మీరే మాకు బోధించి మమ్మల్ని మరుగుపరచి మీ వాక్యములతో మీరే మమ్మల్ని నడిపించమని మీ చేతికి అప్పగించుకోవచ్చు. యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. మీరారా చేరి వచ్చిన మీ అందరికీ యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నా. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులను విడిచిపెట్టి యెరూషలేము వెళ్ళుచు, అందరూ కూడా యెరూషలేము వెళుతున్నారు. శిష్యులను బలపరచుటకై లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఒకటి, శిష్యులకు శ్రమ కలుగును. 2, ధైర్యము తెచ్చుకోవాలి. 3, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించి ఉన్నాను. ఈ శిష్యులు లోకములో ఉన్నారు. ప్రభువు సిలువకు వెళ్ళి అప్పగింపబడి ఆయన చనిపోతాడు. ప్రభు శిష్యుల సంగతి ఏమిటి? కనుక యేసు ప్రభు మరి బలపరుచుతూ ఉన్నాడు. లోకము అది. ఈ లోకమంతా కూడా ఎలా ఉన్నది? లోకమంతా కూడా పాపముతో నిండి శాపముతో కూర్చుకొని ఉన్నది. ఈ లోకంలో ఉన్న దేవుని పిల్లలమైన మనము కూడా ఏం చేయాలంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ధైర్యమును తెచ్చుకోవాలి. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయంలో మరి ప్రభు ఏం చెప్పాడంటే, లూకా సువార్త 13వ అధ్యాయంలో 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింపజూతులు కానీ వారి వలన కాదని మీతో చెప్పుతున్నారు. ఇరుకు ద్వారం యేసుక్రీస్తు ప్రభు యొక్క ద్వారము. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే ద్వారమును అన్నాడా లేదా? నేనే మార్గం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేనే ద్వారం. ఈ లోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ద్వారం ఎలా ఉంటుందంటే ఇరుకుగా ఉంటుంది. ఆ ఇరుకు ద్వారమున క్రైస్తవులమైన మనము ఇప్పుడు పోరాటంలో ఉన్నాం. పోరాటం ఎలాంటి పోరాటము? అది ఆత్మీయ పోరాటం. ఈ
ఆత్మీయ పోరాటంలో మనకు నష్టాలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి. ఇదిగో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎంతగానో సాతానుడు మనల్ని పట్టుకొని పేతురు పత్రికలో చెప్పినట్లుగా ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మేపుతున్నా తిరుగులాడుతూ ఉన్నా. వాడు ఏం చేస్తాడంటే ప్రార్థనకి వెళ్ళేవాడు, బైబుల్ చదువుకునేవాడు, మరి ఇంకా దేవుడిలో ఎదిగేవాళ్ళు వాళ్ళని పట్టుకోవాలని సింహం వలె తిరుగులాడుతూ. అలాంటి అప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసంలో పోరాడాలి, విశ్వాసంలో పోరాడాలి, విశ్వాస సంబంధంగా పోరాడాలి. యోబు గారు ఏమన్నాడంటే, నరుల కాలము యుద్ధకాలం, నరుల కాలము యుద్ధకాలం. అది ఎలాంటి యుద్ధము? చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచింపబడినటువంటి క్రైస్తవులకు ఈ భూలోకంలో అనేక మందిని చెరపట్టి వారిని పాపములలో బంధించి పాపములలో వాడు సాతానుడు అనేవాడు మరి పాపములను ఎరవేసి వాళ్ళందరినీ పట్టి ఎంతో సంతోషిస్తాము. అందుకని హబక్కూకు గ్రంథంలో భక్తుడు అన్నాడు, అయ్యా వాడు గాలాము వేయుచున్నాడు, గాలాము వేసినప్పుడు మంచి చేప పడినట్లుగా ఇదిగో ఒక బలవంతుడైన వాడు, ఒక అజ్ఞాని వాడి యొక్క వలలో చిక్కుతున్నాడు. అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఇదిగో సంతోషిస్తా ఉన్నాడు అని హబక్కూకు గారు దేవునికి మొరపెడతా ఉన్నాడు. సాతానుడు ఎంతగానో సంతోషించాలి అని హబక్కూకు గారు అన్నాడు. చూడండి, సాతానుడు ఏం చేస్తాడంటే వల వేస్తాడు, ఇదిగో గాలాము వేస్తాడు. చేపలకి గాలాములకు చేప నోటికి రుచికరమైనటువంటి ఆ ఎర్రను తగిలించు, లేకపోతే ఒక ముద్ద లాంటిది దాన్ని ఎండబెట్టి దానిలో తూర్చి ఆ గాలాము వేయగానే ఆ వాసనకు శాపరావు వచ్చింది. ఈనాడు మానవులు కూడా సాతాను వలలో ఆ రీతిగా చిక్కుకున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచుంటారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నారు. ఏమైనా వాళ్ళ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో లోకంలో మీకు శ్రమలంటే ఎందుకు వస్తాయంటే, శ్రమలు కొన్ని మనం అవివేకంగా తెచ్చుకున్నందుకు వస్తాయి. అవివేక పనుల ద్వారా, అవివేకంగా మనం ఆలోచించడం ద్వారా, అవివేకంగా మాట్లాడటం ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. అయితే సాతాను ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి. చూడండి, యోబు గారికి సాతాను ద్వారా శ్రమలు వస్తాయి. యోబు దేవుని యొక్క కృపను బట్టి, దేవుని మీద దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి, దేవుని మీద ఆధారపడినటువంటి యోబు ఇదిగో ఆ శ్రమలకు తట్టుకొని సాతాను యొక్క వలలో పడలేదు. కానీ యోబు గారి భార్య పడింది. యోబు భార్య పడింది కానీ యోబు మాత్రం చూడండి, బబులోను దేశంలో ప్రియమైన వాళ్ళారా, దానియేలు, షద్రకు, అబేద్నెగోలు వాళ్ళు పోరాటంలో ఉన్నారు. పోరాటం జీవితం. రాజు ప్రతిమను నిలబెట్టాడు, ఈ ప్రతిమకు మొక్కమన్నారు. అయితే షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ శ్రమలో వాళ్ళు ఏమన్నారంటే,
నెబుకద్నెజరు రాజా అని కూడా అన్నవా. ఓ నెబుకద్నెజరు, నీ ప్రతిమకు మేము మొక్కుమా, జీవము గల దేవుని దాసులం, మేము నీ ప్రతిమకు మొక్కము అని చెప్పినప్పుడు రాజు యొక్క కోపము ఏడంతలుగా మండిపోయింది. ఏడంతలుగా అగ్నిగుండము ఏడంతలు చేసి వారిని బలవంతులైన వారు నలుగురు వచ్చి పడవేశారు. కానీ ఆ యొక్క అగ్నిలో పడవేయబడిన వారు బ్రతికారు, అగ్నిలో విసిరివేసిన వారు చచ్చిపోయారు, అగ్నిలో విసిరివేసిన వారు కాలిపోయారు, అగ్నిలో వేయబడిన వారు చక్కగా పాటలు పాడుతూ ఆనందంతో తిరుగులాడుతారు. చూడండి, అలాంటి శ్రమ. దానియేలు వచ్చేసాడు. ఏమి చేయనా రోజుకి 3 మార్లు ప్రార్థన చేసుకునేవాడు. తన యొక్క గోడంతా కూడా దేవునికి చూపుకునేవాడు. చూడండి, అయితే దానియేలుని ఎలాగైనా కానీ ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు అనబడిన వారు దానియేలును పట్టించాలని, దానియేలును తొలగించాలని సాతానుడు వారిని తీసుకొచ్చాడు. ఇదిగో రాజా, నీ సెలవు లేకుండా ఎవరు కూడా ఏ దేవునికి మొరపెట్టరు. అసలు దేవునికి మానవునికి సంబంధం ఏంటి? అసలు రాజుగారి ఆజ్ఞ ఎందుకు ఉండాలి? దేవునికి మొరపెట్టేటప్పుడు రాజుగారి పర్మిషన్ ఉండాలా? రాజుగారి యొక్క పర్మిషన్ ఉండాలా ఏంటి? ఏమండి, రాజుగారు చెప్తేనే ప్రార్థన చేసుకోవాలా? సాతానుడు ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఇదిగో బబులోను దేశస్తులందరిలో జ్ఞానవంతుడుగా ఎదుగుతున్నారు. కానీ అజ్ఞానులందరూ కూడా వెళ్ళి రాజుకు మనవి చేసి దానియేలును సింహపు బోనులో వేయించినప్పుడు ఎవరు గెలిచారు? ఓ దానియేలు సేవించుతున్న దేవుడు మహిమపరచబడ్డాడు. చూడండి, బబులోను దేశంలో దేవుడు వారి వలన ఎంతో మహిమపరచబడ్డారు. ఆ శ్రమలో వాళ్ళు ఎంతగానో సంతోషంతో శ్రమలను ఎదుర్కొంటారు. చూడండి, 91వ కీర్తనలో చూడండి ఒక మాట ఉందండి. 91వ కీర్తనలో ఆ మోషే గారు 90వ కీర్తనలో చూడండి ఏమనండి. 90వ కీర్తన 14-15 వచనం చూద్దాము. నీవు మమ్మల్ని శ్రమపరచిన దినముల కొలది, మేము కీడులు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. ఇక్కడ మోషే గారి ప్రార్థన ఏమన్నాడంటే, దేవా నీవు మమ్మను శ్రమలలో ఉంచావు. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎన్ని దినాలైనా పర్వాలేదు, మేము కీడును అనుభవించుచున్నాం. మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచును. 14వ వచనంలో చూడండి, ఆయన రీతిగా కాక వేయడానికి కారణం ఏంటంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుకో. మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా మోకరించి ప్రార్థనలో ప్రభు కొరకై కృప కొరకై కనిపెట్టుతాము, కృప కొరకై వేడుకుంటాము. వాక్యంలో ఏముందంటే, కీర్తన గ్రంథంలో తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. 47వ కీర్తనలో తన కృప కొరకు ఎవరైతే ఉదయాన్నే లేచి, దేవా నేను ఈరోజు ఎవరెవరితో నేను మాట్లాడేటప్పుడు నా హృదయం, నా మనసు, నా పెదవులు ఏ రీతిగా పలుకునో
నీవు వాటిని నీ స్వాధీనంలో నన్ను నడిపించు అని మనం ఎప్పుడైతే దేవుని కృప కొరకు మనం ప్రార్థించుకుంటామో ప్రియుల, అప్పుడు ఈ యొక్క మోషే గారు చేసినట్లుగా ప్రార్థన మనం కూడా చేస్తాం. దేవా, ఎన్ని శ్రమలైనా పర్వాలేదు, ఎన్ని కష్టాలైనా పర్వాలేదు. చూడండి, మేము కీడు అనుభవించిన ఏళ్ల కొలది మమ్మను నువ్వు తృప్తిపరచు. ఈ పైన 14వ వచనంలో 2వ భాగంలో చాలా బాగుంది. అప్పుడు మేము ఎప్పుడు దేవుని యొక్క కృపను మనము పొందినప్పుడు అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషిస్తాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనలను ఆవరించి, వెనుక ముందు ఆవరించి మనలను నడిపిస్తాయి. కనుక మనకిచ్చిన మరి వాగ్దానములు దేవుడు నెరవేర్చుతూ ఉంటాడు. నిన్ను విడువను, నిన్నెన్నడు ఎడబాయనటువంటి వాగ్దానం మన జీవిత కాలం అంతా కూడా మరి ఆ రీతిగా నడిపిస్తాడు. ఈ 91వ కీర్తనలో కూడా అతడు నాకు మొదలుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి. చూడండి, బబులోను దేశంలో ఉన్నటువంటి దానియేలు, మేషకు వాడు బలపరచబడ్డారు. ఇదిగో ఈ యొక్క యేసు ప్రభు చెప్పినట్లుగా లోకంలో శ్రమ కలుగునని, ఈ శ్రమలు పొందినటువంటి వారు దేవుడు వారిని హెచ్చించాడు. వారి ద్వారా దేవుడు మహిమపరచాడు. మోషే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషేను చూస్తే మనకేం కనబడిందంటే ఆయన ఐగుప్తు ధనాన్ని చూశాడు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ రాణి, ఆ పెంచుకున్న ఆమె తన యొక్క కుమారుడైన మోషేకు తన యొక్క దేశంలో ఉన్నటువంటి ఇచ్చలన్నీ నేర్పిన తర్వాత తన యొక్క ధనాగారమునకు తీసుకొని వెళ్ళి ఒక ప్రక్క రత్నాల రాసులు, ఒక ప్రక్క వృక్షాలు, ఒక ప్రక్క ధనము, ఒక ప్రక్క ఉన్నటువంటి ఐశ్వర్యం, ఇవన్నీ చూపించారు. అప్పుడు మోషే హృదయము ఎలా ఉందో చూడండి. కళ్ళతో ఆ ధనరాశులన్నీ చూస్తున్నాడు. హృదయంలో ఈ ధనరాశులు ఎలా వచ్చినాయి, నా యొక్క సహోదరులు శ్రమపడి చూడండి ఐగుప్తు దేశాన్ని బాగు చేశారు. వారి యొక్క శ్రమను మీరు దోచుకున్నారు. ఎవరు దోచుకుంది? ఐగుప్తుల యొక్క రాజు, ఆ ఫరో దోచుకున్నాడు. ఇదిగో ఈ యొక్క అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి రాజకుమార్తె యొక్క కుమారులను అర్పించుకున్నకు ఆయన ఏం చేసేటువంటి తన హృదయంలో నుండి తీసుకురాచుకున్నాడు. తన కళ్ళలో ఏం కనబడిందంటే తన కళ్ళలో ఆ ధనరాశులను చూడకుండా తన వారిని చూశాడు. తన వారి యొక్క మూలుగులు, తన వారు చేసే శాంతిని చూస్తాడు. హృదయంలో దేవుని ఎడల భయభక్తులు పెంచుకుంటాడు. అందుకనే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రియమైన వారు ఆ శ్రమలో ఇదిగో మోషే దేవుడిని మహిమపరిచాడు. అదొక శ్రమ. అందుకనే ప్రియులారా, ఈ యొక్క యేసు ప్రభు చెప్పినట్లుగా లోకంలో మనకు కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు లేకుండా ఎవరు ఉంటారు? చూడండి, నేను ముగిస్తాను, చాలా టైం అయిపోయింది ఇప్పటికే. మరి ఎవరు ఉన్నారు? మరి ఇంకేంటంటే పిలిపి పత్రిక 1వ అధ్యాయంలో 30వ వచనంలో ఏం చెప్తున్నాడంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన మన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు
అనుగ్రహింపబడేది. ఎవరు మనకిచ్చేది శ్రమలో? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు ఆయన పక్షమున, అంటే ఆయన అనుమతి ప్రకారం మనకు శ్రమలో వచ్చును. ఆయన పక్షముగా మనకు అనుగ్రహింపబడతాయి. శ్రమలు వచ్చినప్పుడు మనము అటు ఇటు వెళ్ళిపోకూడదు ప్రియమైన వాళ్ళు. హెబ్రీ పత్రికలో మనం అదే చూస్తాం. 11వ అధ్యాయంలో ఆయన ఆ గ్రంథకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 11వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చి 36వ వచనంలో ఏం చేశారంటే, మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదులను అనుభవించి రాళ్లతో కొట్టబడిది, రాంపములతో కోయబడిది, శోధింపబడిది, ఖడ్గముతో చంపబడిది, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుసు అడవులలోనూ కొండలలోనూ గుహలలోనూ సొరంగంలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము ఈ రోజుల్లో శ్రమలు పొందుతున్నాం. ఈ శ్రమలన్నిటిలో దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి మనలో నడిపిస్తాడు. మనం భయపడకూడదు. అందుకనే ఈ యొక్క తిమోతి పత్రికలో కూడా పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా 2వ తిమోతి 3వ అధ్యాయంలో మరి చూడండి 10వ వచనంలో తిమోతిని బలపరచుతూ, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, నా అంత్యొకయు ఇకోనియ లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు పడినటువంటి శ్రమలు, ఇదిగో శిష్యుల కంటే ఎక్కువైనటువంటి శ్రమలు అపోస్తలుడైన పౌలు గారు పడ్డాడు. శిష్యులందరికంటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అపోస్తలుడైన పౌలు గారికి దక్కింది. కనుక ఎంత శ్రమ పడితే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అంత కలిగి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, ఆఖరిగా ఆయన ఏమన్నాడంటే, ఆయన మాటలు ముగించుతూ మంచి పోరాటము పోరాడు, నా కొరకు నడముట్టించుతుంది, నా విశ్వాసమును కాపాడుకో. అది కావాలి, విశ్వాసమును కాపాడుకో. విశ్వాసమును కాపాడుకుంటాం. జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అన్నమాట నేను చదువుతాను. అదేంటంటే 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటారంటే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేను ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించింది. మన రక్షణ పొందాము మంచిదే, విశ్వాసం ఉంచాము మంచిదే. అయితే రక్షణను కొనసాగించుకునేటప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చుట్టుముడతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 12:2 ప్రకారంగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు పరుగు పందెములో ఓపికతో. కనుక పిల్లల ఈ వారం దినాలు మనం ఎలా జీవించాలి? రేపు మన ప్రభు దినం నందు మనం ఎలా గడపబోతున్నాం? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము 20వ వచనం చదువుతాం. చూడండి, ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుతాం. చూసారా, మనం ఎవరమో సత్య సంబంధులం. అయితే మన నడక ఎలా ఉంది? 20వ వచనంలో దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. కనుక మన హృదయము ఏ విషయములలో
మన యందు దోషారోపణ చేయును. ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకున్నాం. ఈ దినం ఏం దినము? సమ్మతి పరచుకునే దినం. ఎందుకు? రేపు మన ప్రభువు మనలను పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన రక్తంతో కొన్న ప్రభు మన మధ్యలో ఉంటారు. ఆయన సన్నిధిలో ఉండే మన ఉదయాలు ఈ వారము దినములు దోషారోపణ ఎక్కడెక్కడ చేశాము, ఏమేమి మాట్లాడాము, ఎలాంటి తలంపులు తలంచాము, ఎవరితో ఏమేమి చెప్పాము, అది మీరేం చెప్పారో నాకు తెలియదు, నేనేం చెప్పానో మీకు తెలియదు. మన ఇద్దరిని చూసేది ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నట్టు దేవుడు మనలను అంగీకరించేటట్టు మన పేదవులను మనం అర్పించే కృతజ్ఞత అర్పణలను దేవుడు అందుకొని సంతోషించినట్లుగా దేవుడు మనలను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. యేసు ప్రభు ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూర్చోబడుదురో కూడి ఇందులో అక్కడ నేను ఉంటాను. ప్రియులారా, అది ప్రత్యేకమైన దినము. ఆ దినముననే యేసు ప్రభు మన మధ్యలో. మిగిలిన దినములు పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించాలి. అది యేసు ప్రభు సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూర్చోబడుదురో. యేసు ప్రభు కనబడడు, ఒక మనిషిగా కనబడడు, కానీ వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వారు నమ్మకం అంటే ఆత్మరూపిగా మనం వచ్చినాడు. మనం హృదయపూర్వకంగా మనం క్షమించబడి దోషారోపణలు తీసివేయబడి ప్రభు చేత క్షమించబడి ఆయన మనలను అంగీకరించాడు. మన పెదవులు హోషేయ గ్రంథంలో చెప్పినట్లుగా ఇశ్రాయేలు నీవు తిరిగి రానున్నాడలా ఇదిగో నీవేం చెప్పాలి? ఎడ్లకు బదులుగా మా పెదవులు ఉన్నాయి. మా పెదవులతో మేము అర్పించే అర్పణలు నువ్వు అంగీకరించే ప్రభు అని నీవు చెప్పి దేవుని సన్నిధికి రా, నీవు అంగీకరించబడతావని ఇశ్రాయేలీయులు హెచ్చరింపబడ్డారు. అదే ప్రకారంగా ఈనాటి క్రైస్తవమైన మనము ఇదిగో హృదయంలో దోషారోపణలు చేస్తున్నప్పుడు మనం ఇదిగో కఠినపరచుకోకుండా ఇదిగో దేవుడు మనలను మరి ప్రేరేపిస్తున్నప్పుడు ప్రభు ఈ వారంలో నేను ఎలా చేశాను క్షమించమని అడిగి ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రభువును వేడుకుందాం. రేపటి దినం కొరకు సిద్ధపడదాం. ఆ రీతిగా ప్రభు మనలను సిద్ధపరచును కాక.